విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు మెగా డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారికి చర్చకు సవాల్ విసిరారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? విద్యాశాఖ మంత్రి చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను సరిగ్గా చేయకపోవటం వల్ల పిచ్చి కుక్కలాగా లేనిపోయిన సవాళ్ళని విసురుతున్నాడు. ఈ రోజున గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులు ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి మాకు ఇలా అన్యాయం జరిగిందని ప్రశ్నించారా? ఈ రోజున డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించిన విద్యార్థులు, డిఎస్సి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారందరినీ కూడా వైసీపీకి అంటగట్టే ప్రయత్నం ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి సవాళ్ళు విసిరేంత స్థాయి లోకేష్ నాయుడుది కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసిరేంత స్థాయి లోకేష్ నాయుడుది కాదు. వాళ్ళ అమ్మమ్మ విసిరిన సవాలు ఏదైతే ఉందో ముందు ఆ సవాళ్ళను స్వీకరించమని చెప్పండి. ఇక్కడ దగ్గరే కదా వాళ్ళు ఉండేది. ఈయన జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చడానికి కనీసం అక్కడున్న డిఎస్సి విద్యార్థులకి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు కూడా లేదు. ఈయన మీద జరుగుతున్న అవకతవకల్ని కప్పిపుచ్చడానికి రకరకాల ప్రయత్నాలు ఈ రోజున లోకేష్ నాయుడు చేస్తూ ఉన్నాడు. కూటమి పరిపాలనలో అంటే మెగా డిఎస్సిలోన చాలా ఉద్యోగాలు ఇచ్చేసాం యువతకి, ఇంకా మేము ఎంతకన్నా ఏం చేయగలం అని చెప్పేసి అంటున్నారు కదా. అలాగే విద్యాశాఖను మేము చాలా అభివృద్ధి చేశామని కూడా చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్ కడితేనేమో వాటికి రంగులు మార్చి పేర్లు పెట్టుకున్నాడు. ఏదైతే ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టారో ఆ ఇళ్ళకి రంగులు మార్చి ఈయన చంద్రన్న కాలనీ అని చెప్పి కొన్ని చంద్రన్న కాలనీల పేరు మార్చాడు. ఈ మెగా డిఎస్సి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, ఈ 2 ఏళ్ల పాలనలో ఈ యొక్క లోకేష్ నాయుడు ఏం చేశాడు, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందన్న విషయం రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడింది, నో డౌట్ ఎట్ ఆల్. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లోన ఉద్యోగాలు మేము చదివే కాలంలో మేము ఉద్యోగాల చెంతకు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మీ చెంతకే ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పారు. దాని మీద మీ స్పందన సార్? కరెక్టేనండి. హోమ్ మినిస్టర్ గారు చెప్పింది 100% వాస్తవం. ఉద్యోగాలు వాళ్ళ దగ్గరికి వెళుతున్నాయి, దీంట్లో మేమేమి కాదంటలేదు. ఎవరెవరికి వెళ్తున్నాయి అంటే లోకేష్ నాయుడికి, పవన్ కళ్యాణ్కి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ స్నేహితులకి, వాళ్ళ మిత్రులకి, వాళ్ళ బినామీలకు మాత్రమే ఉద్యోగాలు వెళ్తున్నాయి, కానీ సామాన్యుడికి ఏమాత్రం ఉద్యోగాలు వెళ్ళట్లేదు. వాళ్ళు సామాన్యునిగా ఉన్నాడు, పేదవాడు పేదవాడిగా ఉన్నాడు. ఈ రోజున డిఎస్సిలో జరిగిన అవకతవకలకి కారణం ఇదేనండి.